జై వాసవి. శ్రీ వాసవి కన్యకాదేవి పురాణము పంచమాధ్యాయము. సూతముని ఋషులకు పరాశక్తి యొక్క అవతార గాథలను చెప్పుట. సూతమౌని వలన పరాశక్తి మహాత్వమును వినిన శౌనకాది మహర్షులకు ఆ శ్రీదేవి మహాత్వమును గూర్చి ఇంకను వినవలెనను కుతూహలము మిక్కుటముగా కలిగెను. వారు సూత మహర్షితో, ఓ మహర్షి, సర్వమునకు మూలాధారమైన ఆ పరాశక్తి ఎప్పుడెప్పుడు ఏ ఏ రూపములతో దుష్టులను సంహరించి ధర్మ ప్రతిష్టాపనము గావించినదో తెలుసుకొనవలెనని మిక్కిలి ఆతురతతో ఉన్నాము. ఆ దేవి మహిషాసురుడు, చండముండాసురులు మొదలైన వారిని హతమార్చి లోకములను రక్షించినదని వినియుంటిమి. ఆ మహత్తర గాథలను మాకు తెలియజేసి మమ్ములను కృతార్థులు గావించవలసినదిగా ప్రార్థించుచున్నాము అని అభ్యర్థించిరి. సూత మహర్షి ఇట్లడుట బడినవాడై మిక్కిలి సంతోషించి ఈ రీతి చెప్పసాగెను. ఓ ముని సత్తములారా, పూర్వము దేవదానవులకు 100 ఏండ్లు యుద్ధము జరిగెను. రాక్షసులకు మహిషుడును, దేవతలకు ఇంద్రుడును నాయకులుగా ఉండిరి. మహావీరులకు రాక్షసులచే దేవతలు పరాజితులైరి. దేవతలందరినీ జయించి మహిషాసురుడు ఇంద్ర పదవిని అధిష్ఠించెను. మహిషాసురుని అత్యాచారములకు లోకములు భయపడి గడగడలాడసాగినవి. ఋషులు దేవతలు దీనాదిదీనులై బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సన్నిధికి మహిషాసురుని దుండుగములను గురించియు లోకము యొక్క దీనస్థితిని గూర్చియు విన్నవించుకొని శరణుజొచ్చిరి. ఎట్లయినా ఆ దుష్ట రాక్షసుని సంహరించు మార్గము ఆలోచింపుడని త్రిమూర్తులను మరి ప్రార్థించిరి. విజయదుర్గా విర్భావము, మహిషాసుర మర్దనం. మహిషుని దుండుగములను విన్న బ్రహ్మ విష్ణు మహేశ్వరులు రక్కసునిపై కోపముతో మండిపడిరి. త్రిమూర్తుల గంభీరవదనముల నుండి గొప్ప తేజస్సులు వెలువడినవి. తోడనే ఇంద్రాది దేవతల శరీరముల నుండి కూడా అట్టి మహాతేజములే బయల్పడినవి. క్షణములో ఆ దివ్య తేజస్సులన్నీయు ఏకమైనవి. దిగంతములనంటూ మంటలతో మహాపర్వతము వలె రూపొందిన ఆ తేజోరాశిని దేవతలు తిలకించిరి. అంతలో ముల్లోకములను ఆక్రమించు కాంతితో వెలుగు ఆ మహా తేజస్సు ఒక స్త్రీమూర్తిగా మారిపోయినది. శంభు సంబంధమైన తేజము ఆమెకు ముఖముగా రూపొందినది. యముని తేజము ఆమె కేశములైనవి. విష్ణు తేజము ఆమె బాహువులుగా మారినది. చంద్రుని తేజము ఆమె కుచద్వయమైనది. ఇంద్రుని తేజము ఆమె నడుముగను, భూమి తేజము ఆమె పిరుదులుగను, వరుణ తేజము ఆమె ఊరువులు మరియు పిక్కెలుగను రూపొందినవి. బ్రహ్మ తేజస్సు చే ఆమె పాదములు, సూర్య తేజముతో ఆ దేవి కాలివ్రేళ్లు, వసువుల తేజముతో ఆమె చేతివ్రేళ్లు ఏర్పడినవి. కుబేర తేజము ఆమె నాసికగను, ప్రజాపతి తేజము దంతములుగను, అగ్ని తేజము ఆ తల్లికి 3 కన్నులుగను, ఉభయ సంధ్యల తేజము ఆమె కను బొమ్మలుగను, వాయు తేజము ఆ దేవికి చెవులుగను రూపుదాల్చినది. తక్కిన ఇతర దేవతలందరి తేజస్సులతో కూడి ఆ అద్భుత శుభమూర్తి పూర్తి రూపమును ధరించినది. సర్వదేవతల తేజోరాశియై ఉద్భవించిన ఆ అపూర్వ శక్తిని గాంచి సర్వులను సంతసించిరి. శివుడు తన త్రిశూలము నుండి శూలమును, విష్ణువు తన చక్రము నుండి చక్రమును వెలియించి ఆమెకిచ్చిరి. బ్రహ్మ తన అక్షమాలాక మండలములను ఆ అద్భుత దేవతలకర్పించెను. వరుణుడు శంఖమును, అగ్నిశక్తి ఆయుధమును, వాయువు ధనుర్బాణములను ఆయమ్మకు సమర్పించిరి. ఇంద్రుడు వజ్రాయుధమును, ఐరావతపు మెడగంటను ఆ దేవికిడినాడు. యముడు కాలదండమును నింపెను. కాలుడా దేవికి డాలు కత్తలనిచ్చెను. క్షీర సముద్రముడు ముత్యాల సరములను, నూతన వస్త్రములను, సమస్తావయవములకు అనువైన కాంచన రత్నాభరణములను సమర్పించెను. విశ్వకర్మ పలు విధముల అస్త్రములనిడి అభేద్య కవచము నొసగెను.
హిమవంతుడు వాహముకై సింహమును, కుబేరుడు అక్షయపాన పాత్రను, ఆదిశేషుడు నాగహారములను ఆ దేవికి సమర్పించిరి. ఆమె సింహవాహిని అయి మహాట్టహాసము గావించినది. ఆ భయంకరారవముతో అనంతాకాశము ప్రతిధ్వనించినది. సముద్రములు కంపించినవి, భూమి గడగడా వణికినది, పర్వతములు చలించినవి. దేవతలు ఆనందముతో జయ జయ ధ్వానములు గావించిరి. ఋషులు వేద వచనములతో ఆమెను సంస్తుతించిరి. ఆ త్రిలోక సంక్షోభమును పరికించి మహిషుడు సైన్య సమేతుడై అటువైపునకు పరిగెత్తెను. సహస్ర బాహువులతో సమస్త శస్త్రాస్త్రములతో అంతటను వ్యాపించి ఉన్న దేవిని తిలకించెను. సింహవాహిని దేవికిని మహిషాసురుని సైనికులకు మధ్య పోరు ప్రారంభమైనది. కోట్ల సంఖ్యలో గల రథ గజ తురగ పదాతి రాక్షస దళములు దేవినెదుర్కొన్నవి. క్రోధారుణ నేత్రయైన దేవి విడిచిన ఊర్పుల నుండి అసంఖ్యాకములైన సైన్యగణములు ఉద్భవించినవి. దేవీ వాహనమైన సింహము జూలు విదిల్చి అరణ్యములతో పడిన కార్కిచ్చువలే రాక్షస సైన్యమును అంతమొందించినది. అది చూచిన మహిషుని సేనాధిపతి అయిన చిక్షురుడను రాక్షసుడు శూలహస్తుడై దేవిపైకి రాగా ఆమె భద్రకాళి అయి తన శూలముతో ఆ రక్కసుని ముక్కులుగా నరికివేసినది. అది చూచిన చామరుడను రాక్షసుడు ఏనుగునెక్కి దేవినెదుర్కొనెను. వెంటనే దేవి వాహనమైన సింహము మహావేగముతో పైకి ఎగిరి ఆ ఏనుగు యొక్క కుంభస్థలమును తీల్చి చామరాసురుని చంపివేసినది. ఆ యుద్ధములో ఉదగ్రుని శిలలతోనూ, కరాళుని పిడికిటి పోట్లతోనూ, ఉద్దతుని గదతోనూ, బాష్కలుని గుదియతోనూ, తామ్రాసురుని అందకుని తీవ్ర బాణములతోనూ, ఉగ్రాస్యుడు ఉగ్రవీరుడను రాక్షసులను తన త్రిశూలముతోనూ త్రినేత్రయైన పరాంబిక సంహరించినది. తన సైన్యమీ విధముగా నశించిపోవుట చూసిన మహిషాసురుడు ఉగ్ర మహోదగ్రుడై మహిష రూపము ధరించి తన గిట్టల తాపులతో భూమిని కంపింపజేయుచు, కొమ్ములతో పర్వతముల నిగరచిమ్ముచు, ప్రళయ భీకర ఆకరముగా రంకెలు వేయుచు పరాశక్తిని ఎదుర్కొనెను. అప్పుడు ఆ దేవి తన పాశమును ప్రయోగించి మహిషుని బంధించినది. తోడనేవాడు పలు రకముల రూపములను ధరించుచు మాయా యుద్ధమనర్చి అంబిక దాటికోర్వలేక తుదకు మరల మహిషపై ముల్లోకములను క్షోభిల్లజేసెను. అంతనా దేవి చండి అయి మహిషుని పైకురికి వాని కంఠమును పాదముతో త్రొక్కిపట్టి శూలముతో పొడవనారంభించినది. దేవీ పాదము క్రింద చిక్కుకొని ఆమె పరాక్రమమునకు లొంగిపోయిన అసురుడు తన మహిషిముఖములో నుండి సగము యథార్థ స్వరూపముతో నిక్కి బయల్పడెను. వెంటనే దేవి తన మహాఖడ్గముతో వాని శిరస్సును ఖండించి వేసినది. రాక్షస సైన్యమంతయు ఆహాకారములు చేయిచో అక్కడనే పడి నశించెను. దేవతాగణములన్నయూ మిక్కిలి సంతోషముతో ఉప్పొంగి ఆ దేవిని ఈ విధముగా స్తుతించెను. తన శక్తిచే ఈ జగత్తునందంతటను వ్యాపించియుండునదియును సర్వదేవగణముల శక్తి సమూహమూర్తి రూపమైనదియు సర్వదేవతల చేతను మహర్షుల చేతను ఆరాధింపదగినదియగు అంబికకు మేము సభక్తికముగా ప్రణమిల్లుచున్నాము. ఆ దేవి మాకు శుభములు నిచ్చుగాక. ఎవరియ సమాన బల ప్రభావములను బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వర్ణింపజాలరో ఆ చండిక సర్వ జగత్తును పరిపాలించుటయందును అమంగళముల వలన భీతిని నశింపజేయుటయందును తన మహిమను ఉపయోగించుగాక. పుణ్య పురుషుల గృహములందు సంపదగను, పాపాత్ముల ఇండ్లయందు అశుభముగను, విద్వాంసుల హృదయములలో బుద్ధి జ్ఞానముగను, సత్పురుషుల హృదయములందు శ్రద్ధగను, సత్కలజల హృదయములో లజ్జగను ఏ దేవి స్వయముగా నిలిచి ఉండునో ఆ దేవికి ప్రణమిల్లుచున్నాము. నీవు జగత్తును పరిపాలింతువుగాక. దేవి
తలచుటకు నలవి కాని మనస్సునకు అందని నీ రూపము కాని రాక్షసులను నశింపజేసే నీ వీర్యాతిశయము గాని దేవాసురాది గణముల యొక్క యుద్ధములన్నిటి యందు నీవు చేయు అత్యద్భుత చర్యలుగా నీ వర్ణించుట మాకెట్లు సాధ్యమగును. సర్వ జగత్తులకు నీవే కారణమవు. నీవు త్రిగుణాత్మకవయ్యును వాణి ఎందలి దోషములు నీ యందు కానరావు. హరిహరాదులు కూడా నిన్ను గ్రహించజాలరు. ఎల్లరకును నీవే అండవు. ఈ జగత్తంతయు నీలోనొక స్వల్ప భాగము నుండి ఉత్పన్నమైనది. నిజముగా నీవు సర్వాధికయగు ఆద్య ప్రకృతివి. నీవు శబ్ద బ్రహ్మమునకు ఆత్మవు. అతి నిర్మలములగు యజుర్వేద మంత్రములకును ఉద్గాత వలన శ్రవణ పేయములగు సామవేద మంత్రములకును నీవు ఉనికి పట్టవు. నీవు వేదత్రయ స్వరూపిణియగు భగవతివి. నీవు సంసార జీవనోపాధివి. ఈ స్తోత్రమందు పరాశక్తిని వైశ్యవృత్తియగు వ్యవసాయ రూపిణిగను సమాజ జీవనోపాయ రూపిణిగను స్తుతించుటచే పరాంబికకును వైశ్యులకు గల గరిష్ట సంబంధము స్పష్టమగుచున్నది. నీవు సర్వలోక దుఃఖములను పోగొట్టు మహాశ్రేష్ఠురాలవు. దేవి, సర్వశాస్త్రముల సారమును తెలుసుకొను మేధవు నీవు. దాటశక్యము కాని సంసార సాగరమును దాటించు అసమానమైన నౌకవగు దుర్గవు నీవు. విష్ణు హృదయ నివాసివగు శ్రీలక్ష్మివి నీవు. శివుని యందు శాశ్వతమై నిలిచిన గౌరివియు నీవే. దేవి ప్రసన్నవు కము. నీవు సర్వాధికారులవు కనుక ఊనినచో క్షణములో లోక కళ్యాణార్థము రాక్షస కులములను నశింపజేయుదువు. మహిషాసురుని అపార సైన్యములు సంహరింపబడినప్పుడే ఈ విషయము తెలిసినది. కష్ట సమయములందు దుర్గతి హారిణి అయిన దుర్గవగు నిన్ను తలుచుకొను వారికెల్లరుకును నీవు భయమును నివారింతువు. స్వస్థులై సుఖించువారు నిన్ను స్మరించినచో అంతకన్నా శుభాధికమగు చిత్త బుద్ధినిత్తువు. దారిద్ర్యమును కష్టములను భయమును పోగొట్టు ఓ దేవి. ఎల్లరకును ఉపకారము చేయగల మృదుల హృదయము నీకు తప్ప మరి ఏ దేవతకు కలదు. వైరులను వినాశమనర్చి నీవే త్రిలోకములను రక్షించితివి. శత్రుగణములను యుద్ధభూమిలో వధించి వారిని కూడా స్వర్గమునకు కొనిపోయినది. మదోన్మత్తలగు సురవైరుల వలన భయమును తొలగించితివి. నీకు ప్రణామములు. ముల్లోకములందు సంచరించుచుండు నీ సౌమ్య రూపములతోనూ అత్యంత ఘోర రూపములతోనూ మమ్ములను భూలోకమును రక్షింపుము. నిన్ను ఎప్పుడెప్పుడు స్మరింతుము. అప్పుడప్పుడు మా మహా ఆపదలను నివారించుచుండుము. మరియు నిర్మల వదనము గల ఓ అంబిక, మానవుడు ఎన్నడైనను నిన్నీ స్తోత్రములతో స్తుతించినచో మాయడ ప్రపన్నమైనట్టే. వానిని కూడా అనుగ్రహించి ధనధాన్యాది సంపదలు అభ్యుదయము విభవములు వానికి సర్వదా ప్రసాదించుచుండుము. ఓ కరుణామయి, నీకివే మా ప్రణామములు అని ఇట్లు అత్యంత భక్తి శ్రద్ధలతో స్తుతించిన దేవతల ఋషులు పరాభక్తికి మిక్కిలి ప్రసన్నురాలై వారికి కోరిన వరములనిచ్చి ఆదిశక్తి అంతర్ధానురాలైనది అని సూతమౌని శౌనకాది ఋషులకు చెప్పిన మహిషాసుర మర్దిని గాథను సాలంకాయన మహర్షి మణిగుప్తాది వైశ్యోత్తములకు తెలియజేసి ఇంకను ఇట్లు చెప్పసాగెను. శుంభ నిశుంభుల ఉదంతము. మహిషాసుర మర్దని గాథను వినిపించిన సూతుడు శౌనకాది మునులతో, మహర్షులారా, పరాంబికా కన్యారూపిణి అయి అవతరించి లోక కళ్యాణార్థమై శుంభ నిశుంభులను రాక్షసులను సంహరించిన పావన గాథను మీకిప్పుడు తెలియజేయుదుము. వేదవ్యాస మహర్షి ఈ కౌశికి కన్యావతార ఘట్టమును మార్కండేయ పురాణములోను వాయుపురాణమునందును చక్కగా వివరించెను. ఆ అద్భుత చరిత్రను సావధానులై వినుడు అని శౌనకాది మునులకు ఈ విధముగా చెప్పసాగెను. పూర్వము శుంభుడు నిశుంభుడను రాక్షసులు తమ బల గర్వముతో ఇంద్రుని త్రిలోకాధిపత్యమును దేవతల ఆవిర్భాగములను హరించిరి. ఆయా సురులచే తరుమగొట్టబడిన సురులు పరాజయం మెరుగని అపరాజితాదేవిని సంస్మరించిరి.
వారు అనన్య భక్తియుక్తులై ఏకాగ్ర చిత్తులై పరాంబికనిట్లు ప్రార్థించిరి. మంగళ స్వరూపమైన ఓ దేవి, నీవు జగన్మూల శక్తివి, లోక రక్షకివి, సంకల్ప శక్తి స్వరూపిణివి, జగదాధారమైన దివ్య స్వరూపిణివి, అనంత బల సంపన్నమగు ఆదిశక్తివి, మద గర్వితులైన రక్కసులను కడించి మాయా పదల బాపుము. దేవతలు ఈ తీరున స్తోత్రము చేయుచుండగా పరమేశ్వరి గంగా తీరమును కరుదెంచి వారి మొరల నాలకించినది. ఆమె శరీర కోశము నుండి శుభమూర్తి అయిన ఒక యౌవనవతి బయలెవ్వడలినది. ఆ శుభమూర్తి కౌశికీయనియో కన్యకాయనియో కీర్తించబడినది. అటుపై ఆ జగదీశ్వరి హిమాచలమును నివాసముగా చేసుకొని అటు నుండి సాగినది. మధుర మంజుల మనోహర రూపిణి అయి ప్రకాశించుచున్న ఆ కన్యకను శుంభ నిశుంభుల భృత్యులైన చండముండులను రాక్షసులు చూసిరి. వారు వెంటనే పోయి తమ రాజైన శుంభునితో ఆ అపూర్వ కన్యకా సౌందర్య రాశిని గూర్చి వర్ణించి చెప్పుచు, ఓ ప్రభు, ముల్లోకములలోనూ శ్రేష్ఠ వస్తువులన్నీయూ ఇప్పుడు నీ వద్దనున్నవి. కుబేరుని పద్మనిధి, ప్రజాపతి రథరాజము, సముద్రునిలో గల సమస్త శ్రేష్ఠ రత్న సంపద, అగ్నిదేవుని అద్భుత వస్త్ర సంపద మీ సోదరుల చెంతకు చేరియున్నది. ఇప్పుడు ఆ హిమాలయములలోనున్న శ్రీరత్నమును కూడా నీవేళ తెచ్చుకొనరాదు అని పలు విధములా ప్రోత్సహించిరి. ఆ మాటలు విన్న శుంభుడు సుగ్రీవుడను రాక్షసుని దేవి యొద్దకు దూతగా పంపెను. సుగ్రీవ రక్కసుడు ఆ కన్యకా సన్నిధికి పోయి ఆమెకు తన ప్రభువు యొక్క ధన బల పరాక్రమాదులను గూర్చి వర్ణించి చెప్పి తన ప్రభువును వరించుమని నచ్చబలికెను. ఆ సుగ్రీవాసురుని పలుకులను వినిన అంబిక లోలోన నవ్వుకొని ఆ రాక్షసునితో, ఓయి, నీవు చెప్పినదంతియు నిజమే కాని నేను పూర్వము అల్పబుద్ధినై ఒక ప్రతిజ్ఞ చేసి తిని. నా ప్రతిజ్ఞననుసరించి యుద్ధములో నన్ను జయించగలిగిన బల పరాక్రమశాలిచే భర్తగా నేను స్వీకరించగలను. కనుక మహాసురులైన శుంభుడు గాని నిశుంభుడు గాని ఇక్కడ నన్ను ఓడించగలిగినచో నా పాణిగ్రహణ సౌభాగ్యమును పొందగలరు. నీవు వెళ్లి ఈ విషయము నీ రాజులతో విన్నవించుము అని చిరునగవుతో పలికినది. సుగ్రీవుడు వెంటనే పోయి ఆ కన్యా వచనములను శుంభునకు వినిపించెను. అంత శుంభుడు ఉగ్రుడై ఆ కన్యను బలత్కారముగా పట్టి తెమ్మని ఆజ్ఞాపించి ధూమ్రలోచనుడను దైత్యాధిపతిని పంపించెను. ధూమ్రలోచనుడు 60,000 రాక్షస సైన్యముతో బయలుదేరి శీతాద్రిపై కూర్చొనియుండిన దేవిని చూచి, నీవు ప్రీతితో మా రాజకడకు రాకున్నచో బలాత్కారముగా నీ జుట్టు పట్టి ఈడ్చుకొని పోగలను అని కేకలు వేయచు పరాంబికా వైపునకు పరిగెత్తను. అంతటా ఆ అంబిక తన హూంకార గర్జన మాత్రం తోడని అతనిని భస్మీపటులుని గావించినది. ఆమె వాహనమైన సింహము విజృంభించి అసుర సైన్యమునంతటినీ క్షణకాలములోనే అంతమొందించినది. భద్రకాళిక విర్భావము, చండముండాసురుల వధ. ధూమ్రలోచనుని మరణ వార్తను విన్న శుంభుడు మండిపడి చండముండులను మహారక్కసులను దేవిపైకి పంపించెను. వారు చతురంగ బల సమేతులైపోయి హిమవన్నగా సువర్ణ శిఖరముపై సింహవాహినియై చిరునగవులొలికించుచున్న దేవిని చూచి ఆమెను పట్టుకొన ప్రయత్నించిరి. అంతటా ఆ దేవి లలాటము నుండి కాళరాత్రి వలెనున్న కాళికా శక్తి హఠాత్తుగా బయల్పడినది. ఆ కాళిక విచిత్రమైన మంచపు కోడును పుర్రెల బెత్తమును ధరించి మెడలో మానవ కపాలమాలను నడుమున వ్యాఘ్ర చర్మాంబరమును దాల్చి అస్థిపంజరము వంటి శరీరముతో మిక్కిలి విస్తారముగా తెరవబడిన నోటితో భయంకరముగా వ్రేలాడుచున్న నాలుకతో లోతైన చింత నిప్పుల వంటి ఎర్రని కన్నులతో బీతావ హర రూపిణి అయి దిక్కులు పిక్కటిల్లునట్లు పెడబొబ్బలు పెట్టెచు శత్రు సైన్యము పైబడి ఆ రాక్షసులను తన ఆయుధములతో మర్దించుచు ఖండించుచు కోర పండ్లతో నములుచు క్షణకాలముతోనే
ఆ మహాసురుల సైన్యమును మట్టుబెట్టినది. అది చూచిన చండముండలు కాళిక మీదకు రాగా ఆమె అంతులేని రోషముతో వారి శిఖలను పట్టుకొని వారి శిరస్సులను ఛేదించి వేసినది. చండముండల మస్తకములను చేత ధరించి వికటాట్టహాసము చేయుచు చండిక యుద్ధకు చేరినది. చండముండల తలలను గొన వచ్చినందువలన ఆ దేవి చాముండేశ్వరి అని ప్రసిద్ధ నామముతో శోభిల్లినది. చండముండాసురుల మరణ వార్తను విన్న శుంభుడు ప్రచండ రోషముతో మహాసైన్య సమేతుడై తానే స్వయముగా దేవిని ఎదుర్కొనెను. వాని సైన్యము దేవిని 4 దిక్కుల నుండి చుట్టుముట్టినది. ఆ తరుణమున ముఖ్య దేవతల శక్తులైన సప్తమాతృకులు చండికా సన్నిధికి చేరిరి. సప్తమాతృకుల యుద్ధము. బ్రహ్మశక్తి అయిన బ్రాహ్మణి అక్షమాల కమండలములను ధరించి హంస విమానారూఢయై వచ్చినది. శివశక్తి అయిన మహేశ్వరి ఇందుశేఖరి అయి త్రిశూల సర్వములను ధరించి వృషభ వాహనారూఢి అయి అరుదెంచినది. కుమారశక్తి అయిన కౌమారి అస్తమున బల్లెమును బూని మయూర వాహనము అధిరోహించి వచ్చినది. విష్ణు శక్తి అయిన వైష్ణుని శంఖ చక్ర గదా ఖడ్గ ధనువులను దాల్చి గరుడారూఢయై అతడికే తెంచినది. ఆది వరాహావతార శక్తి అయిన వారాహి అసురులతో యుద్ధము చేయి వచ్చినది. నరసింహావతార శక్తి అయిన నారసింహి నక్షత్ర మండలములు డొల్లిపోవున్నట్లు జూలు విదుల్చుచూ వచ్చినది. ఇంద్రుని శక్తి అయిన ఇంద్రాణి వజ్రాయుధమును చేబూచి ఏనుగునెక్కు వచ్చినది. అంతటా చండికాదేవి శరీరము నుండి భీషణమైన ధ్వని గావించుచు ఒక అద్భుత కన్యాశక్తి ఆవిర్భవించినది. క్రోధావేశ పూర్ణులైన క్రూర రాక్షసులకు ఆ దేవి శక్తులకు మధ్య భయంకర సంగ్రామము చెలరేగినది. కాళిక కట్వాంగముతో శత్రుమర్దనము గావించినది. బ్రహ్మణి తన కమండల మంత్రజలము చెల్లి రాక్షసుల బల వీర్యములను హరించినది. వైష్ణవి చక్రముతోనూ కౌమారి శక్త్యాయుధముతోనూ మహేశ్వరి త్రిశూలముతోనూ ఇంద్ర వజ్రాయుధ ప్రయోగముతోనూ వేలాది దానవులను చీల్చి చెండాడిరి. వారాహి తన ముట్టెతోనూ పెనుకోరలతోనూ శత్రు వీరుల గుండెలను పగలగొట్టినది. నారసింహ తన గోళ్లతో మహాసురులను చీల్చివేసినది. ఇట్లు మాతృకాగణము గావించిన చిత్ర విచిత్ర మహాయుద్ధములో అసుర సైన్యము అంతమైపోసాగినది. అది చూచిన రక్తబీజుడను మహాసురుడు క్రోధారుణ నేత్రుడై దేవితో యుద్ధమునకు సిద్ధపడెను. రక్తబీజుని వధ. రక్తబీజుడు విశిష్ట ప్రభావము గల రాక్షస వీరుడు. వాని శరీరము నుండి ఒక్క నెత్తురు చుక్క నేలపై పడినప్పుడల్లా వాని ఎంతటి మహారాక్షసుడొకడు భూమి నుండి ఆవిర్భవించినాడు. ఆ యుద్ధములో రక్తబీజుని నెత్తురు నుండి క్రొత్తగా పుట్టిన వందలాది రాక్షసులు కూడా మాతృకాగణముతో సమానముగా ఘోర శస్త్రములతో పోరు సాగించిరి. వాని తనువు నుండి రక్తము కారిన కొలది వేలాది రాక్షసులు పుట్టసాగిరి. అది చూచి దేవతలు భయపడిరి. తోడనే కౌశికీ కన్యక చాముండిని విలది రక్తబీజుని శరీరము నుండి కారు నెత్తురును ఒక్క చుక్క కూడా నేలపై పడకుండా విస్తారమైన నాలుకతో నాకివేయచు వాని రక్తము నుండి ఉద్భవించిన రాక్షసులను త్వరగా మృంగివేయమని ఆజ్ఞాపించినది. చాముండేశ్వరి రక్తబీజుని రక్తమును త్రాగివేయుచుండగా చండిక మాతృకాగణముతో కూడి ఆ రక్కసునిపై వివిధ ఆయుధములను ప్రయోగించినది. దానితో రక్తబీజుడు అంతరించెను. దేవతలు ఆనందించిరి. శుంభనిశుంభుల మరణము. ఈ విధముగా తమ సైన్యములు సైన్యాధిపతులు సంహరించబడుట చూచి శుంభనిశుంభులు ఆగ్రహావేశములతో ఉన్మత్తులైరి. వెంటనే నిశుంభుడు దేవిని ఎదుర్కొనెను. వారిరువుల మధ్య చిత్ర విచిత్ర గతులతో ఘోరమైన పోరు సాగినది. తుదకు దేవి తన శూల ఘాతముతో నిశుంభుని వధించినది. మాతృగణము నిశుంభుని సైన్యములను మట్టుబెట్టినది. అంతటా
శుంభుడు సోదరుని మరణమునకు చింతించుచు దేవిని చూచి, నీవు పిరికిదానవు, పరుల శక్తిపై ఆధారపడి పోరాడుచున్నావు అని పరహాసించెను. ఆ మాటలు విన్న దేవి, ఓరి మూర్ఖుడా, ఈ లోకములో నేనొక్కతినే ఉన్నాను. ఈ దేవతలందరూ నా విభూతులే, నాకంటే వేరెవ్వరునూ లేరు చూడుము అని పలుకుచుండగా బ్రాహ్మణి మొదలుగా దేవతలందరూ ఆ దేవీ శరీరములోనికి ప్రవేశించిరి. అప్పుడు దేవి శుంభలిరువురుకును భయంకరమైన యుద్ధం కొనసాగినది. పలువిధ శస్త్రాస్త్ర ప్రయోగములతో జరిగిన ఆ భీషణ రణమునకు జగత్తు కంపించినది. చండికాదేవి శుంభుని రథాయుధములని తుత్తునీయులు గావించినది. అంతటా శుంభుడా ఆకాశముకెగిరి యుద్ధమున చేయనారంభించెను. దేవి కూడా గగమునకెగిని నిరాధారయ్యి వానితో పోరాడి తన శూలాఘాతములో వానిని నేలగోల్చినది. ఆ దురాత్ముని మరణముతో ప్రపంచమునకు స్వస్థత చేకూరెను. ఇంద్రాది దేవతలందరూ చండికను అనేక విధముల ఇట్లు కీర్తించిరి. శరణు జొచ్చిన వారి దుఃఖములను పోగొట్టు దేవి, ప్రసన్నరాలవగము, సర్వలోకమాత ప్రీతవగుము, విశ్వమును పరిపాలించు దేవి సుప్రీతవగుము, జగత్తును రక్షింపుము, చరాచర ప్రపంచమంతటికి నీవే పరిపాలకురాలవు. జగన్మాత, విద్యలన్నీయు నీ వివిధాంశములు, అట్లే లోకమునందలి స్త్రీలందరూ నీ వివిధ కళలు కలిగి ఉందరు. తల్లి, ఈ జగత్తునందంతటను నీవే నిండి ఉన్నావు. స్తుతింపదగు సర్వ వస్తువుల యొక్క ముఖ్యోక్తి మరియు గౌణోక్తి రూపవగు నిన్నెట్లు స్తుతించగలము. సర్వభూత స్వరూపవినిగా, పరంజ్యోతి అయిన దేవిగా, భోగ మోక్ష ప్రదాయినిగా ప్రశంసింపబడిన నిన్ను ఏ మాటలు ఎంత శ్రేష్టములైనను వర్ణింపజాలవు. సమస్త శుభములందనూ గల శుభస్వరూపిణి, పై కోరదగు సర్వ ప్రయోజనములను సిద్ధింపజేయు దేవివై, శరణమునిచ్చు తల్లివై, త్రినేత్రవై, గౌరవర్ణ శోభితవై ఉండు దేవి పరాశక్తి, నీకు ప్రణామములు. సర్వస్వరూపము గల దానవును, సర్వ పరిపాలకురాలవును, సర్వశక్తి సంపన్నువును అగు ఓ దేవి దుర్గా, నీకు ప్రణామములు. ఓ దేవి, భయముల నుండి మమ్ము రక్షింపుము. నీవు తృప్తి నొందితివి, వేని వ్యాధులనన్నింటినీ పోగొట్టుదువు. కినుక భూనితివేని సర్వాభీష్టములను విఘ్నమనర్తవు. నిన్నాశ్రయించిన నరులను ఆపదలంటవు, మరియు వారి ఇతరులకు కూడా ఆశ్రయమియ్యగలుగుదురు. ఓ అంబిక, నీవిప్పుడు యుద్ధమునందు నీ రూపమును అనేక రూపములుగా నొనర్చి ధర్మ మార్గ విరోధులకు మహారాక్షసులను సంహరించిన విధముగా ఏ ఇతర దేవత చేయగలదు? ఎవ్వరునూ చెయ్యలేరు. ఓ సర్వేశ్వరి, ఇప్పటి ఎట్లే నీవు ముల్లోకముల దుఃఖములన్నిటినీ శమింపజేయవలెను, మా శత్రువులందరూ నశింపజేయవలెను అని ఇట్లు ప్రస్తుతించిన దేవతలను చూచి ఆ జగన్మాత, బిడ్డలారా, భవిష్యత్తులో ఒకప్పుడు 100 ఏండ్లు క్షామమున కలుగును. అప్పుడు నేను అయోనిజగా అవతరించిన శరీరము నుండి మొలచు శాఖములతో లోకములను పోషించి శాకాంబరి అను పేర ప్రసిద్ధురాలనగుదును. దుర్గముడను రాక్షసుని వధించి దుర్గాదేవి అను పేరును పొందెదను. అటుపై అరుణడను లోక కంటకుని సంహరించుటకై తుమ్మెదల రూపమును ధరించి భ్రామరి అను పేర ప్రసిద్ధురాలనయ్యదను. వైవస్వత మన్వంతరములో 28వ మహాయుగమున ఇప్పటి శుంభ నిశుంభులు వేరు రూపములతో జన్మించగలరు. అప్పుడు నేను నందగోపుని ఇంట యశోదా గర్భము నుండి శ్రీకన్యగా జన్మించి వింధ్యవాసినీదేవి అని పేరు ధరించి వారిని సంహరించెదను. అటుపై కలియుగమున నేను అతి శాంతమైన రూపముతో అంతరించి ప్రేమ, శాంతి, సత్యము, అహింస, త్యాగము అను వానిని అమోఘములైన అస్త్రములు చేసుకొని భూమి మీద వ్యాపించి ఉన్న హింసను, అధర్మమును, దుష్టత్వమును రూపుమాని ప్రపంచమునకు వినూతనమైన తరుణోపాయమును ప్రబోధించెదను. అప్పుడు నాకు వాసవి కన్యకను సుప్రసిద్ధ నామము కలుగును.
ఈ విధముగా భువిలో ఎప్పుడెప్పుడు దుష్టాత్ములనుద్భవించి ధర్మమునకు హాని కలిగింతురో అప్పుడప్పుడు ధర్మరక్షణ గావించుటకై నేను అవతరించుచుందును. నా మహీత్వ గాథలను పఠించువారు వినువారు సమస్త శుభములను పడయగలరు. మీ అభీష్టములన్నీయు నా కృప వలన నెరవేరగలవు అని పలికి ఆ చండికాదేవి అంతర్ధానమైనది. దేవతలందరూ తమ తొల్లీటి అధికారములను పొంది సుఖ జీవనులైరి.